సొంత జ్ఞానం పనిచేయనుగా మీరే మాతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించి నజరుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ మనవలన్నీ అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బెత్ఫగే బేతనీ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులు ఇద్దరిని చూచి మీదటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపుగానే కట్టబడి ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. ప్రైజ్ లార్డ్. చదవబడిన వాక్య భాగం మనందరికి తెలుసు. ప్రతి సంవత్సరము చాలా సందర్భాల్లో మన ఈ వాక్యాన్ని వింటూ ఉంటాం. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువ ఎక్కడానికి ముందు ఆదివారం, ప్లామ్ సండే అని మట్టల ఆదివారం మనం పిలుస్తాం. హల్లెలూయా. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, యేసు ప్రభువారు బెత్ఫగే అనే ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి యెరూషలేముకు రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఒక ఇద్దరిని పిలిచి ఎదురుగా ఉన్న గ్రామంలో ఒక గాడిద పిల్ల లేదా ఒక గాడిద కట్లు చేత కట్టబడి ఉంది, దాన్ని విప్పి నా ఎదురుకు తోలుకు రండి. ఇంతవరకు ఎవడునో ఎప్పుడునో దాని మీద ఎక్కి ఉండలేదని చెప్పాడు. హల్లెలూయా. శిష్యులు అలాగని వెళ్తూ ఉండగా యేసు ప్రభు మరొక మాట చెప్పారు. ఎవరైనా సరే ఆ గాడిద యొక్క యజమానుడు మిమ్మల్ని ఆపితే, అడ్డుపడితే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి ఎవరన్నా అడిగితే అప్పుడు వారికి ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి, వారే మీకు సహకరించి తోలు పంపిస్తారని చెప్పి యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా. అలాగే శిష్యులు వెళ్ళారు, ఒక గాడిదను ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కినట్లుగా ఆ గాడిద మీద సంచరించి ఆయన యెరూషలేము పట్టణంకు వచ్చినప్పుడు హోసన్నా జయము, హోసన్నా జయము, రాజుల రాజుకి జయము అనే సునాదాలు అక్కడ వారు పాడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గుర్రాన్ని కోరుకోవచ్చు, లేదా ఒక మంచి పవిత్రమైన పరిశుద్ధమైన ఉన్నతమైన జీవులను దేవుడు కోరుకోవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గాడిదను కోరుకున్నాడు. గాడిద ప్రభువుకు కావలసి ఉన్నది. ఆ మాట అంతర్లయించండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపనని చెప్పును. హల్లెలూయా. యేసు ప్రభు వారు గాడిదను కోరుకున్నారండి. గాడిదను కోరుకున్నారు. అందరూ చెప్పండి, యేసు ప్రభు వారు గాడిదను కోరుకున్నారు. హల్లెలూయా. గాడిద అనే ఒక మాటను కనుక మన జీవితంతో పోల్చుకుంటే నిజంగా గాడిద స్వభావము నేటి మనుష్య స్వభావము రెండూ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. హల్లెలూయా. తెలియ చెప్పండి. నేను ఈ వాక్య పాఠ భాగంలో నుంచి ఒక 5 సిద్ధాంతాలు మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. గాడిద అనేది ఒక అపవిత్రమైన జీవిగా, పాప సంబంధమైన జీవిగా మనకు కనబడుతుంది. నిర్గమకాండం 13:13 మనం చూస్తే గాడిద అనేది ఒక అపవిత్రమైన జీవి. ఈ అపవిత్రమైన జీవి గాడిద అనే స్వభావాన్ని మానవ దృష్టికి పోలిస్తే నిజంగా దేవుడు మనిషిని నిర్మించినప్పుడు పాపం లేదు. ఏదైనా తోటలో ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవుని చేత నిర్మించబడిన తర్వాత వారు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చక్కగా ఆహారాలు, ఫలాలు భుజిస్తూ దేవుని స్వరాన్ని వింటూ దేవుని సముఖమును, దేవుని సన్నిధిని అనుభవిస్తూ వాళ్ళు చాలా అన్యోన్యంగా, చాలా సహవాసంతో, చాలా మంచి సంతోషంతో వాళ్ళు బతుకుతున్నారు. ఎప్పుడైతే వారు అపవాది యొక్క స్వరము విని తినకూడని ఫలము తిని ఆజ్ఞని మీరి పాపము చేశారో వారు వెంటనే అవిధేయులుగా మారారు, పాపరహితులుగా మారారు. పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకుని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ రోజున మొదలైన పాపము నేటి వరకు మనిషి జీవితాన్ని పతనం చేసి, తారుమారు చేసి, సమాధానము, నెమ్మది లేకుండా రోగాలకు, వ్యాధులకు, బలహీనతలకు కారణమవుతున్నది పాపం. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది వచ్చారు, డబ్బుని గెలిచారు, రాజ్యాలు గెలిచారు, పదవులు గెలిచారు, చాలా రకరకాలు అన్ని గెలిచారు. కానీ ఏ మనుషులు కూడా ఈ లోకానికి వచ్చి నేను పాపమును జయించానని చెప్పిన వారు ఎవరు లేరు. హల్లెలూయా. పాపమును జయించడకు, పాపమును తారుమారు చేయడానికి, పాపమును అనగదొక్కడానికి కావలసిన మూల్యము కల్వరి సిలువలో 2026 సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసు పాపమును జయించారు. నాలో పాపం ఉంటే మీలో ఎవడైనాను స్థాపించండి అని
చరిత్ర పుటములో ప్రపంచం అంతటలు కూడా ఏ దిక్కుకి వెళ్ళి తడిమి చూసినా యేసు ప్రభు తప్ప మరొకరు ఎవరు కూడా ఈ మాట అనలేకపోయారు. హల్లెలూయా. ఎందుకంటే రాజ్యాలు వెళ్ళిన రాజులు గాని, చక్రవర్తులు గాని, అధిపతులు గాని, పెద్ద పెద్ద వారందరూ కూడా రాజ్యాలు జయించారు, పదవులు జయించారు, ధనాన్ని జయించారు, ముత్యాలు పగడాలు జయించారు, విలువైన వెలగలిగిన సంపదను జయించారు. కానీ పాపముని ఎవరు కూడా జయించలేకపోయారు, మరణాన్ని కూడా ఎవరు జయించలేకపోయారు. హల్లెలూయా. చరిత్ర పుటంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పాపముని జయించి మరణమును జయించిన నిజ దేవుడిగా, పరిశుద్ధుడైన దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడతారు. హల్లెలూయా. ఇప్పుడు గాడిదను కోరుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, గాడిద అనేది అపవిత్రమైన జీవి, అయోగ్యమైన జీవిగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ వాక్యంతో కనుక మనం పోలిస్తే, యేసు ప్రభు ఎందుకు వచ్చామంటే 1 తిమోతి పత్రిక సెలవిస్తూ ఉంది, నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. గాడిద అనేది అపవిత్రమైనది. అందరు రాయండి, గాడిద అనేది అపవిత్రమైనది. రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. గాడిద మీద యేసు ప్రభు ఎక్కడానికి కారణం ఏంటంటే అది అపవిత్రమైనది. మన జీవితం కూడా అపవిత్రమైనది, అయోగ్యమైనది, అపరిశుద్ధమైనది. ఏ మంచి అర్హత, యోగ్యత మన జీవితంలో లేదో యేసు ప్రభు వారు గాడిదను కోరినట్లుగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. దీనికి సాక్ష్యం రోమపత్రిక 5వ అధ్యాయం సాక్ష్యం ఇస్తాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాం. హల్లెలూయా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు. 6వ వచనం కూడా చూడండి. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాం. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాం. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాయి. బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాం. మంచివారి కొరకు ఒకడు ప్రాణం పెట్టడం అరుదు, మంచివాని కొరకు ఏదైనా సాహసం చేయడం అరుదు. కానీ ఒక చెడ్డ వ్యక్తి, ఒక పాపిని, ఒక శపించబడిన వ్యక్తి కోసం ఎవరు త్యాగం చేయరు. హల్లెలూయా. మనకు తెలుసు, ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఈ లోకానికి, సమాజానికి పనికొచ్చిన పనులు చేస్తే ఆ వ్యక్తిని అందరూ మెచ్చుకుంటారు. అటువంటి వ్యక్తి కోసం కొన్ని సందర్భాల్లో త్యాగాలు కూడా చేస్తాం, ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనకు లోపల ఒక సామెత ఉంటుంది, వాడు మంచివాడరా, వాడికి మనం సహాయం చేస్తే కొద్దిగా పుణ్యమైన వస్తుంది అనే ఆశతో చాలా మంది అలాంటి కార్యాలు చేస్తారు. అలాంటి ఒక బందిపోటు దొంగకి సహకరిస్తారా, ఒక వ్యభిచారికి సహకరిస్తారా, ఒక పాపికి సహకరిస్తారా, ఒక త్రాగుబోతుకి సహకరిస్తారా? త్రాగుబోతుని చూడండి, ఈ లోకం చాలా విలువ లేని వాడిగా చూస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వాడు త్రాగుబోతోడరా, వాడు అలాంటోడరా, వెళ్ళంటోడరా, వాడు ఆ బుద్ధి ఉంది, ఈ బుద్ధి ఉంది, ఆ పాపం ఉంది, ఈ పాపం ఉంది అని చెప్పి వంకలు పెట్టే చూస్తుంది. కానీ ఆ వ్యక్తిని లోకం యాక్సెప్ట్ చేయదు. ఆ వ్యక్తుల కోసం ఎవరు ఏ త్యాగాలు చేయరు. అదే చెప్తుంది, మంచివాని కొరకు, నీతిమంతుని కొరకు ఒకడు ఏదైనా చేయగలడం అరుదు, అది సహజం అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. కానీ ఒక పాపిని ఎవరు ప్రేమిస్తారు? ఒక చెడ్డ వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? విలువ లేని వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? అటువంటి వారి కోసమే నేను వచ్చానని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు నేను ఈ లోకానికి వచ్చానని చెప్పి రోమపత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ అపవిత్రమైన జీవి గాడిద అనేది అపవిత్రమైన జీవి ఎలాగైందో మన జీవితం కూడా ఇప్పుడు పోల్చండి. ఇప్పుడు మన జీవితం ఎలాంటిది చెప్పండి. మునుపు దూరస్తులం అని చెప్పి వాక్యం చెప్తుంది. ఒకప్పుడు మన అవయవాలనే పాపమునకు దాసులుగా ఉన్నాయి అనే వాక్యం చెప్తుంది. ఒకప్పుడు మన అందరం కూడా భయంకరమైన చీకటిలో ఉన్నాం, పాపములో దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం. అలాంటి మన జీవితాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పక్కన గాడిద అపవిత్రమైన జీవి అయితే మనది కూడా అపవిత్రమైన జీవితము. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద మనకే పోల్చబడింది, మనకు సాదృశ్యం ఉంది. ఇటువంటి అపవిత్రమైన జీవితానికి దేవుడు అర్హత, యోగ్యత లేని మనకు దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. హల్లెలూయా. పక్కన రాయండి, గాడిద అనేది అపవిత్రమైన జీవి అని రాశారు కదా, దానికి ఎవరో మార్కేసి అర్హత లేకుండా, యోగ్యత లేకుండా అపవిత్రునైన నన్ను దేవుడు ప్రేమించాడు. షార్ట్కట్లో రాయండి, అర్హత లేకుండా దేవుడు నన్ను ప్రేమించాడు. నిజమే, అర్హత లేని గాడిదని దేవుడు ఎలా ఎక్కాడో మన జీవితం కూడా అర్హత లేని జీవితమే. అర్హత, యోగ్యత, ఏ మంచి, ఏ గొప్ప, ఏ విలువ మనలో లేనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. దీనికి రెఫరెన్స్ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ మనకు సాక్ష్యం ఇస్తుంది. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ.
మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపమునకు ప్రాయశ్చిత్తము ఉండుటకు, అది హల్లెలూయా, మనము ఆయన ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ కలుదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి పక్కన వాళ్ళకి, అర్హత యోగ్యత లేకపోయినా యేసు ప్రభు నన్ను ప్రేమించదని చెప్పండి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఈ లోకము డబ్బుంటే ప్రేమిస్తుంది, అధికారం ఉంటే ప్రేమిస్తుంది, విలువైన వస్త్రాలు ఉంటే ప్రేమిస్తుంది. చూడండి, పూరు గుడిసెలో ఉన్న వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? రెంటెడ్ హౌస్ లో ఉన్న వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? మాచిపోయిన గడ్డంతో పాచిపోయిన బట్టలతో ఉన్న వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? పచ్చడి మెతుకులు తినే వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? ఈ లోకంలో విలువ ఉండాలంటే, ఒక మనుషుని చేత ప్రేమించబడాలంటే విలువైన వస్తువులు వేయాలి, వెండి బంగార ఆభరణాలు ధరించాలి, అందరి కన్నులకు చాలా ఇంపుగా కనబడాలి. అలాంటి వారిని ఈ లోకం ప్రేమిస్తుంది. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమ చూడండి, మన దగ్గర ఏమీ లేకపోయినా, మనం ఏమి ఇచ్చే స్థితిలో లేకపోయినా, అర్హత యోగ్యత ఏ చిన్నపాటి జ్ఞానము మనకు లేకపోయినా, దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి ఆయన శిలువ సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఏముందండి, ఎవరు మనల్ని ప్రేమించేది? చూడండి, నీ బంధువులు స్నేహితులను చూడండి, ఎవరైనా నేను ప్రేమిస్తారా? నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు అంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు మా వాళ్ళు అన్న వాళ్ళు మాకు తెలియదు అంటారు. హల్లెలూయా. చెల్లెతల్లి చెప్పండి. అదే జరిగింది. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగొస్తున్న ఒక వ్యక్తి కొర ప్రాణం చేత కొట్టబడ్డాడు. దొంగలు ఆ వ్యక్తి మీద దాడి చేశారు, విలువైన వెలగలిగిన వస్తువులన్నీ దోచుకున్నారు, ఆ వ్యక్తిని కొట్టి పడేశారు. కొన ప్రాణంతో, ఆఖరి ప్రాణంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా కొన్ని గంటల్లో తను చనిపోయే పరిస్థితి. యాజకుడు వెళ్ళాడు, నాకెందుకు అనుకుని పోయాడు. లేవీడు వెళ్ళాడు, నాకెందుకు అనుకుని పోయాడు. ఈ యాజకుడు లేవీలే మన జీవితంలో చాలా మంది ఉంటారు. హల్లెలూయా. ఈ యాజకులు లేవీలు నేను ఎవరితో పోలిస్తానంటే, ఇదిగో వీళ్ళు మా వాళ్ళండి, వీళ్ళు మా వాళ్ళండి అని చెప్పి నీ దగ్గరకు వచ్చి నీకు ఒత్తాజు పలికి నీ బంధువులు ఉన్నారు చూసావా, నీ స్నేహితులు ఉన్నారు చూసావా, నీ దీన్ని ఏమంటారు, నీ బంధువులు ఉన్నారు చూసావా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ లేవీయులు యాజకులే. హల్లెలూయా. నువ్వు మంచిగా ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు, నువ్వు ఫలభరితంగా ఉన్నప్పుడు అందరు నీ దగ్గరకు వస్తారు, నువ్వు అధికారంతో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు, డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తారు, అందరి ఎదుట చాలా గొప్పగా చెప్పుకుంటారు, పలానోళ్ళండి మా వాళ్ళు, పలానోళ్ళండి మా వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రోగిగా ఉన్నప్పుడు ఎవడ నీ దగ్గర రాడు, రోగంతో మంచాన్ని పట్టినప్పుడు ఎవడ నీ దగ్గర రాడు, అప్పుల్లో ఉన్నప్పుడు ఎవడ నీ దగ్గర రాడు, సమస్యలో ఉన్నప్పుడు ఎవడ నీ దగ్గర రాడు, ఇబ్బందులు కొలుములు ఉన్నప్పుడు ఎవడ నీ దగ్గర రాడు. పలానోళ్ళు ఇబ్బందులు ఉన్నారండి, ఇదిగో వాళ్ళు మీ వాళ్ళే కదండి అని ఎవరైతే మా వాళ్ళు అన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరని చెప్పారు, వాళ్ళతో ఏం చెప్తారో తెలిసి వెళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, వాళ్ళకి మాకు మాటలేవండి, వాళ్ళు మేము విడిపోయామండి. ఇది లోకంలో స్థితి, ఇది లోక ప్రేమ. హల్లెలూయా. లేవీయుడు యాజకుడు నాకెందుకు, వాడు ఎట్టపోతా నాకెందుకు, బ్రతికితే నాకేంటి, చస్తే నాకేంటి. ఎడల్పు ఉన్న కాలువను దాటాలంటే మనకు భయం వేస్తుంది. హల్లెలూయా. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం అద్దరి యువతల నుండి అవతలకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని మైళ్ళ దూరం సముద్రం మీద నడవలసి వచ్చింది పడవ. హల్లెలూయా. ఇప్పుడంటే ప్రతి నావకు, ప్రతి వాడికి ఇంజిన్లు వచ్చేసినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి నావకి స్టీరింగ్ వచ్చేసింది, ఇంజిన్ స్టార్ట్ చేస్తారు, దాంట్లో కిరోసిన్ డీజిల్ పోస్తారు, ఆ మోటార్ సహాయంతో ఎంత దూరమైనా సునాయాసంగా కొన్ని గంటల్లో నిమిషాలు వెళ్ళిపోతున్నాం. కానీ పూర్వం అలాగా యేసు ప్రభు ఉన్న దినాలు ఈ టెక్నాలజీ లేదు. ఎంత దూరం ప్రయాణించాలన్నా ఈ చేతి కర్రతో ఆ నావను నడిపించాల్సిందే. సముద్రం అద్దరి యువత నుండి అవతలకు వెళ్ళాడు. సేనా దేములు పట్టిన వ్యక్తి గెరాసేనుల ప్రాంతంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు సానుకూలపరచలేకపోయారు. చూడండి, ఈ గాడిద జీవితానికి ఆ సేనా దేములు పట్టిన వ్యక్తికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. హల్లెలూయా. ఎవరికి ఉపయోగం లేని వ్యక్తి ఉన్నాడు, నిరుపయోగంగా ఆ వ్యక్తి ఉన్నాడు. సమాధుల దొడ్డుల్లో చీకటిలో ఆ వ్యక్తి నివసిస్తున్నాడు, తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. ఎలాంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తిని సానుకూలపరచలేకపోయాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వెతుకుకుంటూ వెళ్ళాడండి. మొదటి పాఠం, అపవిత్రమైన జీవితం నాదే. అలాంటి అపవిత్రులైన నేను, పాపులైన నేను, అర్హత లేకపోయిన, యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 4:10, మనము ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు.
తండ్రి మనల్ని ప్రేమించాడు, తన కుమారుడు మన కోసం పంపించాడండి. హల్లెలూయా. రెండవ మాట రాసుకోండి, గాడిద స్వభావం. గాడిదని యేసుప్రభు ఎందుకు కోరుకున్నాడంటే ఇర్మియా గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇర్మియా గ్రంథం 2:24 చదవండి. అరణ్యమునకు అలవాటు పడిన, అది అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఇర్మియా గ్రంథం 2:24 అరణ్యము, అరణ్యము రాయండి. 2:24. యోబు గ్రంథం 39:5-6 చదవండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చుమనవడం, అది విషయం. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఇప్పుడు దీని ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి? అరణ్యములో ఉంది. ఇది ఎక్కడ మేస్తుందంటే అరణ్యములో మేస్తుంది. అరణ్యము అంటే ఏంటో చెప్పనా? లోకము. లోకము. అరణ్యములో ఈ గాడిద మేయడానికి ఏముంటది? అరణ్యం అంటే ఎడారి, ఇసుక తప్ప ఏముండదు, రాళ్ళు రప్పలు తప్ప ఏముండదు. అరణ్యములో పచ్చిక బయలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఈ గాడిద ఎక్కడ మేస్తుందో తెలుసా? అరణ్యములో మేస్తుంది, రాళ్ళు రప్పల్లో మేస్తుంది, పచ్చిక బయలు లేని చోట వెతుకుతుంది. ఈ జీవితం మన జీవితానికి పోలిస్తే ఒక మనిషి నిజదేవుని మర్చిపోయి, ప్రేమ కలిగిన ప్రభువుని మర్చిపోయి లోకంలో వెతుకులాడుతున్నాడు. లోకంలో సంపాదించాలి, తినాలి, తాగాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి లోకంలో చాలా మంది కలల కంటూ ఉంటున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో సమాధానం లేదు, లోకంలో నెమ్మది లేదు. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించాను. హల్లెలూయా. లోకంలో ఒకప్పుడు యేసు ప్రభువుని తెలుసుకోక ముందు మనందరం లోకంలో ఉన్నవారమే. మనంతరం మనం తెలుసుకోలేదు, మన కోసం ఆయనే వెతికి వచ్చాడు. పక్కన రండి, రెండో పాఠం. గాడిద ఇల్లు ఎక్కడుందంటే అరణ్యం. మనకు దానికి సాదృశ్యంగా రండి, వెతికి వచ్చిన ప్రేమ. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. వెదకి వచ్చిన ప్రేమ. లోకంలో కొట్టిమెట్టులాడుతూ మనుషుని ఆధారం చేసుకుని, మన తలాన్ని, మన బలాన్ని, మన కండలను ఆధారం చేసుకుని మనము శోకంలోనికి, బలహీనతలోనికి, దౌర్భాగ్య స్థితిలోనికి, నాశనంలోకి వెళ్ళిపోతున్న మనలను వెదకి వెదకి రక్షించుటకు వచ్చిన నిజమైన విలువైన ప్రేమ నజరేయుడైన యేసు ప్రేమ. హల్లెలూయా. లోకంలో ఏమీ లేదండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, చూపడము. లోకంలో ఏమీ లేదు. అందుకనే మనుషుని ఆధారం చేసుకోవద్దు. మనుషుని ఆధారం చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ గాడిద ఎక్కడ మేస్తుంది? అరణ్యములో. దాని ఇల్లు ఎక్కడుంది? అరణ్యములో ఉంది. అరణ్యములో వెతుకుతుంది. లోకంలో ఏం వెతుకుతావు? లోక జ్ఞానం ఏ పాటిది? లోక జ్ఞానం దేవునికి వెర్రితనంగా లేదా? హల్లెలూయా. లోక స్నేహం దేవునికి వైరమని యాకోబు స్పష్టంగా చెప్పట్లేదా? లోకంలో నుండి దేవుడు మనల్ని వేరుపరచడానికి ఆయన నిన్ను నన్ను వెతకి వచ్చాడు. తప్పుపోయిన గొర్రె పిల్ల కోసం ఉన్న 99 గొర్రెలు విడిచిపెట్టి కాపరి తప్పుపోయిన గొర్రె పిల్లను ఎలా వెతకడానికి ప్రయత్నించాడో, ఎలా వెతికాడో, అలాగే అనేక మార్లు వాక్యము ద్వారా, సేవకుడు మాటల ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా అనేక రీతిలుగా లోకంలో నుండి దేవుడు నిన్ను వేరుపరచడానికి తన మాటలకి వినిపిస్తూ ఉన్నాడు. వెతకి వచ్చిన ప్రేమ. మొదటి ప్రేమ అర్హత, యోగ్యత లేకపోయినా అపవిత్రులమైన మనల్ని ప్రేమించిన ప్రేమ. రెండోదిగా లోకంలో కొట్టిమిట్టలాడుతున్న మనలను, శాపగ్రస్తులుగా ఉన్న మనలను, నశించిపోతున్న మనలను వెదకి వెదకి వచ్చి రక్షించిన ప్రేమ నిజ దేవుని ప్రేమ, యేసు ప్రేమ. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి వద్ద పడున్నాడు వ్యక్తి. అదే గ్రామంలో కాళ్ళు చేతులు చచ్చుబడి ఉన్నాయి, చూపు బాగానే కనబడుతుంది. పెద్ద పెద్ద రెక్కలతో చాపుకుంటూ దేవదూత రావటం చూస్తున్నాడు, కోనేటిలోనికి దిగటం చూస్తున్నాడు, నీటిని కదిలించడం చూస్తున్నాడు. కానీ ఈ వ్యక్తిని తీసుకెళ్లి కోనేటిలో పడేసి నాదుడే లేడు. హల్లెలూయా. 1, 2, 3, 10, 38 సంవత్సరాలు అదే గ్రామంలో ఉన్న వ్యక్తి. యాజకులు లాంటి వారు ఉన్నారు ఆ వ్యక్తికి, లేవీ లాంటి వారు ఉన్నారు ఆ వ్యక్తికి. ఏ ఒక్క యాజకుడు, ఏ ఒక్క లేవీయుడు, ఏ ఒక్క బంధువు, ఏ ఒక్క స్నేహితుడు, ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తికి వచ్చి సహాయం చేసిన వారు లేరు. 1 సంవత్సరం కాకపోయినా 1 సంవత్సరమైనా అతనికి సహాయం చేయలే. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు బాగుపడుతున్నప్పుడు, నువ్వు దీవించబడుతున్నప్పుడు, నువ్వు వర్ధిల్లుతున్నప్పుడు శత్రువులు ఎక్కడ ఉండరు? నీ పక్కనే ఉంటారు, నీ ఇంటిలోనే ఉంటారు, నీ బంధువుల్లోనే ఉంటారు, నీ స్నేహితుల్లోనే ఉంటారు. పైకి నీతో కలిసి నవ్వుతారు కానీ లోపడంతా కూడా విషమం ఉంటుంది, లోపడంతా కూడా ద్వేషము ఉంటుంది. హల్లెలూయా. నీ మేలు కోరే దేవుడు,
నువ్వు నవ్వితే నవ్వే దేవుడు, నువ్వు దీవించబడితే నవ్వితే దేవుడు, నువ్వు వర్ధలితే నవ్వితే దేవుడు ఒక్క దేవుడు యేసే. ఆయనే నిష్పాతమైన దేవుడు. హల్లెలూయా. ఆయనలో ఏ పక్షపాతం ఉండదు, ఆయనలో చీమంత నలుసంత స్వార్థం ఉండదు. ఆయన ప్రేమ నిర్మలమైన, అనగా పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అంటుంది కదా. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన అంటున్నాం కదా, పాల కంటే తెల్లటి స్వచ్ఛమైనది యేసు ప్రభు ప్రేమ. హల్లెలూయా. వెతికి వచ్చిందంటే నీ కోసం. అరణ్యంలో ఉన్న మన జీవితం, ఫలాలు లేని జీవితం, నిందలతో నిస్పృహలతో ఉన్న జీవితం, కన్నీటితో ఉన్న జీవితాలు, గాయాలతో కొట్టిమిట్టిలాడుతున్న మన జీవితంలోనికి యేసు ప్రభు వెతకి వచ్చాడు. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడండి. 38 సంవత్సరాల నుంచి మూలుగుతున్నాడు ఈ వ్యక్తి. నాకెవరు సహాయం చేయట్లేదే, నేను ఒకప్పుడు సహాయపడ్డా, నాకు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు నేను సహాయపడ్డాను, ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రావట్లా. నా దగ్గర ఒకప్పుడు సహాయం పొందిన వారు ఈరోజు నాకు ఎవరు సహాయం చేయట్లేదు. నా ఇంటి వారు ఎవరు సహాయం చేయట్లా, నా అన్నదమ్ములు, నా బంధువులు, నా స్నేహితులు ఎవరు సహాయం చేయట్లా. నేను బలహీనుడిగా ఉండగా అందరూ నన్ను గాలి కోతులు వెళ్ళిపోయారని చెప్పి మూలుగుతున్నాడండి. బలహీనుడుగా ఉన్నాడు. బలహీనుడు మూలుగులు ఎవరంటారండి ఈ లోకంలో? బలహీనుడు కన్నీటిని ఎవడు పట్టించుకుంటాడండి ఈ లోకంలో? నలిగిన పోయిన వారిని ఇంకా త్రొక్కాలని చూసి ఈ లోకం, బలహీనుల మీద పడి ఇంకా లాక్కోవాలని చూసే ఈ లోకం, రాజకీయం కావచ్చు, లోకం కావచ్చు, అధికారం కావచ్చు, ఈ మానవ స్వభావ బుద్ధే అది. హల్లెలూయా. చరిత్రలే చెప్పండి. హల్లెలూయా. నిజ దేవుడు అండి. వెతకి వచ్చిన ప్రేమ. ఇప్పటికీ ప్రభువా నువ్వెంత నన్ను ప్రేమిస్తున్నావని కళ్ళు మూస్తూ నిజంగా ఆత్మ పరవశంతో కనుక నువ్వు ఆయన వైపు చూడగలిగితే, యేసు ప్రభు సిలువలో చేతులు చాపి తలవాల్చి, ఇదిగో నా దగ్గర ఉన్నదంతా నీ కోసం ఇచ్చేసాను, నిన్ను ప్రేమించడానికి నా రక్తమును ఇచ్చానంటాడు, నిన్ను ప్రేమించడానికి నా బలాన్ని ఇచ్చానంటే, సత్తువును, శక్తిని అంతటిని తారబోసి, ఇదిగో నా శరీరం అంతా నీకు ఇచ్చానంటాడు ఆయన, నా లోపట ఉన్న రక్తం అంతా నీకు ఇచ్చానంటాడు. హల్లెలూయా. ఎవరు నీ కోసం నలిగిపోతారో, ఎవరు నీ కోసం అంతగా వేదన చెంది నీ కోసం ప్రార్థన చేస్తారు? దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. అరణ్య జీవితం అంటే ఫలాలు లేని జీవితం, ఎండిపోయిన జీవితం, విలువ లేని జీవితం, మహిమ లేని జీవితం, ఏ మంచి లేని మన జీవితాల కోసం యేసు ప్రభు వెతకి వచ్చాడండి. 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు పడున్నావు ఇక్కడ? అయ్యా నేను పక్షవాయు రోగంతో పడున్నాను, నా బంధువులు వచ్చి అక్కడ పడేసి వెళ్ళారు, కోనేటిలోనికి దూత వచ్చి నీటిని కదిలించినప్పుడు దాంట్లో దూకుదామని చూస్తున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు అంత బలం లేదు. మరి నీకెవరు సహాయం చేయలేదా? ఎవరు సహాయం చేయలేదు ప్రభా. ఎవరు నీ దగ్గర రాలేదా? ఎవరు రాలేదు ప్రభా. హల్లెలూయా. నీ పరుపును ఎత్తుకుని లేచి నువ్వు నడువు అని సృష్టికర్త అయిన దేవుడు, ఎల్ షదాయి దేవుడు, అద్భుతమైన దేవుడు ఒకే ఒక్క మాట పలికాడు. ఏంటో తెలుసా? నీ పరుపు ఎత్తుకుని నువ్వు లేచినాడు. 38 సంవత్సరాల నుంచి ఏ పొరుపు మీదైతే బంధించబడ్డాడో ఆ బంధకమును చుట్టి చంకలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఆ యేసే నీ జీవితంలోనికి వచ్చాడు. ఆయన నీ బ్రతుకులోనికి వచ్చాడు, నీ కన్నీటిలోనికి వచ్చాడు, నీ గాయాలకు వచ్చాడు. మరలా ప్రభు పక్షంగా నేను మాట్లాడుతున్నా, నీ గాయాలు కట్టే దేవుడు ఆ యేసే, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆ యేసే, నీ బ్రతుకులో ఉన్న ప్రతి స్థితిని గతిని మార్చగలుటకు శక్తి కలిగిన దేవుడు, సత్తువు కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అరణ్య జీవితం ఫలభరితమైన జీవితంగా మార్చాడు ఆయన, ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 3వ మాట రాయండి. మార్కు సువార్త 11:2లో సాధు చేయబడిన గాడిద, సాధు చేయబడిన గాడిద, దాన్ని ఎవ్వరూ సానుకూలపరచలేకపోయారట. హల్లెలూయా. దాన్ని ఎవ్వరూ కూడా సానుకూలపరచలేకపోయారు. ఎందుకో తెలుసా? గాడిద స్వభావం చాలా మొండిది అండి, మొండిది. యోబు గ్రంథం 39:7 సాక్ష్యం ఇస్తుంది. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 39:7. అది అసలు తోలేవాడి కేకలు అది విందంట, దానికి కావాలి వాడుది లేదా దాని కాపరి యొక్క మాట అది వినదో. మొండి స్వభావం, ఎవరికి లోబడని గాడిదది. గాడిద స్వభావం అంటే తెలిసి ఎదిరించే స్వభావం, స్వేచ్ఛను కోరుకునే గాడిదది. హల్లెలూయా. చెల్లెత్తి చెప్పండి. మనిషి జీవితం కూడా అంతే. మనిషి
అన్నిటికీ లోపడతాడు, కానీ దేవుని వాక్యం కాడికి వచ్చేసరికి లోపడ్డాడు. తిరుగుబాటుతనం ఉంటుంది. హల్లెలూయ. ఎందుకో తెలియదు. ఇది ఇప్పుడు సంఘంలో పుట్టుకొచ్చింది కాదు, మొదట నుంచి. చూడండి, మోషే సమయంలో దేవుని కార్యాలు చూస్తున్నారు ప్రజలు, దేవుని చేత పోషించబడుతున్నారు ప్రజలు. దేవుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా తన ప్రజలతో నడుస్తున్నాడు. అనేకమైన అద్భుతాలు, సూచక మహత్కార్యాలు మోషే ద్వారా ఐగుప్తులో కానీ అరణ్య మార్గంలో కానీ దేవుడు ఏ నాటికి ఆనాటి జరిగిస్తూనే ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని స్వస్థతలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా, ఎన్ని యుద్ధాల మీద శత్రువుల మీద విజయాలు చూసినా తిరస్కరించే స్వభావము, ఎదిరించే స్వభావము, మొండి స్వభావము ఆనాడు ప్రజల్లో నుండి నేటి సంఘాల వరకు దైవజనుల్లో కూడా ఇది కనబడుతుంది. హల్లెలూయా. ఎదురాడే స్వభావం, ఎదిరించే స్వభావం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. తిరుగుబాటు స్వభావం. కోరహు మోషే మీద, కోరహు దాతాన్ అబీరాములు 250 మంది దేవుని మీద తిరుగుబాటు చేశారండి. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువు మీద తిరుగుబాటు చేశారండి. హల్లెలూయా. ఇలా దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావము చాలా మందిలో మనకి కనబడుతూ ఉంటుంది. చేతులెత్తి చెప్పండి. ఇటువంటి దౌర్భాగ్యకరమైన అలవాటు మనలో ఉన్న మన జీవితాన్ని కూడా స్పష్టంగా ఆలోచించు. ఎన్ని మార్లు మనం ప్రభువుని తిరస్కరించలా, తిరుగుబాటు చేయాల. దేవుని వాక్యము గద్దింపుతో వస్తే, హెచ్చరికతో వస్తే ఆ వాక్యం మనం లక్ష్య పెడదామా? లక్ష్య పెట్టాం. దేవుని చేత ప్రేమించబడే మనుషుడు, చెప్పండి, కంటిన్యూ చేయండి. దేవుని చేత ప్రేమించబడే మనుషుడు గద్దించబడతాడు, కొట్టబడతాడు, గాయపరచబడతాడు. నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, నీ పిల్లలు పాడైపోతున్నప్పుడు నువ్వు కేకలేస్తావు, గాయపరుస్తావు. ఓకే, అది ఎందుకు? వాళ్ళ దీవెనికి, వాళ్ళ ఆశీర్వాదానికి. దేవుని చేత ప్రేమించబడుతున్న సంఘము, దేవుని చేత ప్రేమించబడుతున్న వ్యక్తి దేవుని వాక్యం చేత గాయం చేయబడతాడు. అదే వాక్యం చేత ఆ గాయాలు కట్టబడతాడు. హల్లెలూయా. దేవుడు గాయం చేస్తాడు, మరలా ఆ గాయాలను ప్రభువు కడతాడు. అందుకే గాయం చేయవాడు నేనే, కట్టువాడు నేనే అంటాడు అన్నమాట. హల్లెలూయా. బాగా చెప్పండి. గాడిద స్వభావం ఏంటి? ఎదిరించే స్వభావం. రాండి, ఎదిరించే స్వభావము, తిరుగుబాటు చేసే స్వభావము. హల్లెలూయా. దానికి ఆపోజిట్ లో రాండి, మన జీవితంలో కూడా ఆ స్వభావం ఉంది. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:4 ప్రకారం హద్దులు లేని ప్రేమ. చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైతే అది తన మహా ప్రేమ చేత, అది విషయం. హల్లెలూయా. కరుణా సంపన్నుడైన దేవుడు ఆయనకు మరలా శిలువ వేసిన, నువ్వేం చేసావు ప్రభువా అని చెప్పి ఆయన తిరస్కరించిన, ఎదురించి పాపం చేసిన. ఎదురించి పాపం చేయడం అంటే కొన్ని మాటలు చెప్తాను మనకు అర్థమయ్యే భాషలో. హల్లెలూయా. ఎదురించి పాపం చేయడం అంటే నువ్వు ఏదో పెద్ద వ్యభిచారం చేసేయడమో లేకపోతే నరహత్య చేసేయడమో కాదు. హల్లెలూయా. సినిమాలు చూడటం దేవుని వాక్యాన్ని ఎదిరించటం, నాటకాలు చూడడం దేవుని వాక్యాన్ని ఎదిరించటం, అసహ్యకరమైన మాటలు మాట్లాడడం, బూతులు, స్వరసోక్తులు, పోకిరి మాటలు మాట్లాడడం భయంకరమైన పాపం. హల్లెలూయా. చెల్లిద్దలే చెప్పండి. ఇది ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే మనం కరెక్ట్గా లేనప్పుడు ఇంకా పెద్ద పెద్ద వాటిలో మనం ఎలా కరెక్ట్గా ఉంటాం? ఓకే. హల్లెలూయా. ఇప్పుడు ఈ చదివిన ఎఫెసీ పత్రిక 2:4 ఏం స్పష్టంగా చెప్తుందో తెలుసా? హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ దేవుడు మన మీద చూపించాడని. ఎందుకు హద్దులు లేని, అవధులు లేని ప్రేమని నేను వాడానంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అనడానికి ఆ మాటలు ఉపయోగించాడు. ఎన్ని మార్లు ఆయన తిరస్కరించినా, ఎన్ని మార్లు గీత దాటి, వాక్యాన్ని దాటి మనము ముందుకెళ్ళిపోతున్నా ఆయన మన ఎడల ఇంకా వికటాన్ని చూపగా, మరణానికి అప్పగించగా, నాశనాన్ని అప్పగించగా, రోగానికి అప్పగించగా, నరకానికి అప్పగించగా ఇంకా దేవుడు మనకి సమయమిస్తూనే ఉన్నాడు మార్పు కోసం. ఆయన్ని ప్రేమను ఇంకా తెలుసుకోవాలని, ఆయన వైపు ఇంకా తిరుగుతామని. ఇది ఈ సంవత్సరం కూడా ఉండను, ఈ సంవత్సరం కూడా ఉండను, నేను బాగా దున్నుతాను, నేను ఎరివేస్తానని ప్రధాన కాపరి అయిన దేవుడు తండ్రి కుడిపార్శ్వం ఆసీనుడై ప్రధాన యాజకుడిగా మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. అవధులు లేని ప్రేమ, హద్దు లేని ప్రేమ అంటే దానికి వివరం లేదు. ఆయన ప్రేమను ఏ మాటలతో పోల్చగలుగుతాం? ఎలాంటి హద్దులు ఉన్నాయి దేవుని ప్రేమకి? ఎలాంటి అవధులు ఉన్నాయి? ఈ లోకంలో మనిషి ప్రేమకి లిమిట్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, కొన్ని హద్దులు చెప్తా.
నువ్వు వచ్చి నన్ను ఏదో అడిగో, నేను నీకు చేశాను అనుకో నన్ను ప్రేమిస్తావు, నేను చేయలేదు అనుకో నన్ను ప్రేమించావు. అంతే. ఇది హద్దులు. నువ్వు చేస్తే నేను ప్రేమిస్తాను, నేను చేయకపోతే ప్రేమించు. కానీ దేవునికి ఏం చేసాం మనం? ఏం చేసామని దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు? ఏమి ఇచ్చామని దేవుడు తన రక్తాన్ని చిందించాడు? ఏమి ఇచ్చామని నీ స్థానంలోకి నా స్థానంలోకి ఆయన వెళ్ళాడు? ఏమి ఇచ్చామని నీవు నేను మోయాల్సిన ఆ సిలువ ఆయన మోసాడు. నువ్వు నేను పొందాల్సిన శిక్ష, నీవు నేను ఉండాల్సిన స్థలం, శాపగ్రస్తమైన స్థలం, నీ కోసం నా కోసం శాపగ్రస్తుడిగా సిలువలో వేలాడాడు, క్రూపిగా మారాడు. ఎవరు చేయగలరు? ఈరోజు నీ కన్న బిడ్డను లేపి, అరే నా కోసం నువ్వు చచ్చిపోతావంటే నాకేం పని అని చెప్పి నేను తన్నెళ్ళిపోతాడు. నీ కూతురైనా నీ కొడుకైనా అంతే, నువ్వైనా అంతే, నీ తల్లిదండ్రులు లేడా. హల్లెలూయా. కానీ నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, గొర్రెల కొరకు నిజముగా ప్రాణం పెట్టిన గొర్రెల గొప్ప కాపరి నజరేయుడైన యేసు 2026 సంవత్సరాల కిందట వచ్చిన ఈ దేవుడే హద్దులు లేని ఎల్లలు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా చాలా మంది శోధిస్తారు, నువ్వు నా కోసం ఏం చేసావు ప్రభు, ఏం చేసావు ప్రభు, ఏం చేసావు ప్రభు. అసలు నువ్వు దేవుని కోసం ఏం చేసావు? ఆయన నీ కోసం ఆల్రెడీ 2026 సంవత్సరాల కిందట సిలువలో అన్నిటిని చేసి ముగించాడు ఆయన. నువ్వు దేవుని కోసం ఏం చేశావు? ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా? దేవా నా కోసం ఇన్ని కార్యాలు చేసావని ఎప్పుడైనా కృతజ్ఞత స్తుతులు చెల్లించావా? దేవా నాకు ఈరోజు ఆహారం ఇచ్చి, ఈ ఆహారాన్ని బట్టి నీ కృతజ్ఞతలని, ఆహారాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ బిడ్డను బట్టి కుటుంబం అంతా కలిసి యెహోషువ వలె దేవుని ఎప్పుడైనా సేవించారా? దేవుని ఎప్పుడైనా మహిమపరిచారా? దేవుని కార్యాలు గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా? దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని పోషిస్తుంటే లెక్కే ఉండదు. ఆయన మనల్ని కాపాడుతుంటే లెక్కే చేయం. దేవుడు ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగించినా పట్టించుకోం. చిన్న చిన్న మనుషులు చేసే చిన్న చిన్న సహాయాలకేమో థ్యాంక్స్ మీద థ్యాంక్స్ అని చెప్తాం. దేవుడు ఇచ్చే కార్యాలు, దేవుని చూపే కృప, దేవుని ప్రేమను మాత్రం మనుషుడు మర్చిపోతూనే ఉంటాడు. ఇది సత్యం కదా, నేను మాట్లాడేది వాస్తవం కదా. బండి ఎక్కావంటే, కారు ఎక్కావంటే, బస్ ఎక్కావంటే, బయటికి వెళ్ళావంటే, రోడ్డు మీదకి వెళ్ళి మరలా పని ముగించుకుని నీ ఇంటికి రావడానికి కారణం ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నీకు ఒక దూతను ఆజ్ఞాపించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక తన సన్నిధి నీ మీద పెట్టాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక తన అరచేతిలో చెక్కాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక తన మహిమను, తన ప్రభువుని నీ మీద స్థిరపరిచాడు. ఎవడవగలుగుతాడు ఈ రోజున దేవుని ప్రేమ అర్థం? అందుకే ఎఫెసీ పత్రిక 2:4 కరుణా సంపన్నుడైన దేవుడు హల్లెలూయా మనం ప్రేమించాడు, క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమించి తన ఒక్కగానే ఒక అద్వితీయ కుమారుణ్ణి మన కోసం లోకానికి పంపించాడు. అందుకే హద్దులు లేని ప్రేమ అని చెప్తున్నా. ఎల్లలు లేని ప్రేమ, ఎల్లలు లేవు దేవుని ప్రేమకి, హద్దులు లేవు దేవుని ప్రేమకి. ఒక భక్తుడు చెప్తాడు కదా, యేసయ్య ప్రేమను వివరించడానికి సముద్రపు నీరంతటిని కూడా సిరాగా మార్చి, ఆకాశం అంతటిని పేపర్గా మార్చి, సిరతో సముద్రపు నీరైన సిరతో ఆకాశం అనే పేపర్ మీద దేవుని ప్రేమ గురించి, ఆయన కార్యాల గురించి రాయటం మొదలు పెడితే ఆ సముద్రంలో ఉన్న సిరంత అయిపోతుంది, ఆకాశంలో ఉన్న పేపర్ అంతా నిండిపోతుంది. కానీ ఇంకా అంతము లేదట దేవుని కార్యాలకి, దేవుని ప్రేమకి. హల్లెలూయా. అలాంటి మాటలు ఎవరు చెప్పగలుగుతారో తెలుసా? దేవుని మహిమతో నింపబడిన వారు, తెరవబడిన నేత్రాలతో ప్రార్థన చేసేవారు, దేవుని సముఖమును అనుభవించేవారు, దేవుని మహిమతో ప్రార్థన చేసేవారు. ఇంకా మనందరికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని అనుభవములు నడిచేవారు అందరూ కూడా ఇలాంటి గొప్ప మాటలు వారి నోట్లో నుంచి వస్తాయి. హల్లెలూయా. దేవుని ప్రేమకు హద్దులు లేవండి, అవధులు లేవు. హల్లెలూయా. హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ ఎవరిదంటే దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. హల్లెలూయా. బాగా చేతులు తల్లి చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. ఒకసారి గుండె మీద చేపెట్టుకుని ఆలోచించండి, ప్రభా ఎన్నోసార్లు నేను తిరస్కరించాను. ఒకసారి అందరూ కళ్ళు మూసి ఆలోచించండి. నీ బిడ్డల ఎడల దేవుడు ఎన్ని కార్యాలు చేయాలా, నీ కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయాలా, నువ్వు ఎక్కడెక్కడ దేవుని బాధ పెట్టావు, నువ్వు ఎక్కడెక్కడ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదు. ఒకసారి నీ మనస్సాక్షిని, జస్ట్ నీ మనస్సాక్షిని అడుగు. నీ ఉద్యోగాన్ని ప్రేమించవు దేవుని కంటే ఎక్కువగా అని చెప్పొద్దు. నీ ప్రయాణాలనే ప్రేమించవు దేవుని కంటే ఎక్కువగా అని చెప్పొద్దు. నీ అన్నదమ్ముల ఫంక్షన్లు, నీ అక్క చెల్లెలు ఫంక్షన్లే ప్రేమించవని చెప్పట్లేదా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయట్లేదా దేవుని విషయంలో? 100% ఆలోచించు.
హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. నువ్వేం చేసావు నా కోసం అనొద్దు. ఎంత బాధపడ్డాడు తెలుసా దేవుడు. హల్లెలూయా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మీరు కష్టపడేది ఎవరి కోసం అంటే నీ పిల్లల కోసం. నీకు వెనకమాల ఏమీ ఉండదు. నీ కష్టాజితము నెలకు ఒక 15,000 వచ్చింది. ఆ 15,000 నెలకు 10,000 నీ పిల్లలకి అయిపోతాయి, వాళ్ళ స్కూల్ ఫీజులకి అయిపోతాయి, వాళ్ళ మెడికల్ ఎక్స్పెండిచర్కి అయిపోతాయి, వాళ్ళ తిండికి, వాళ్ళ స్నాక్స్కి అయిపోతాయి. ఒక 5,000తో ఇంట్లో ఆ రెంట్ కట్టుకుని, కరెంట్ బిల్లు కట్టుకుని అడ్జస్ట్ అవుతావు. ఇలా కొంతకాలం సాగిన తర్వాత వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత, నువ్వు కొద్దిగా వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత, నీ పరిస్థితి ఏమీ బాగోలేనప్పుడు నీ పిల్లలు వచ్చి, నువ్వు ఎందుకు నన్ను కన్నావు, నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేమీ చేయలేదు, నువ్వు నన్ను సరిగ్గా చదివించలేదు, నాకు సరిగ్గా పెట్టలేదు, నాకు సరైన మంచి వస్త్రాలు కొట్టలేదు, అది వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పి వేరే పేరెంట్స్ని చూపించి నిన్ను చులకనగా చేస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి, నీ గుండె పగలదా? నీ పుట్టిన నీ పిల్లలు ఎవరి కోసమైతే ప్రాణార్పణంగా ప్రతిరోజు నువ్వు పోయబడుతున్నావో, ఏ పిల్లల పోషణ కోసం అయితే ఉదయం లేచిన కంటే సాయంత్రం పడుకున్న వరకు కష్టపడుతున్నావో, వాళ్ళ ఫీజులు కడుతున్నావో, వాళ్ళకి వైద్యం అందిస్తున్నావో, వాళ్ళకి మంచి చెడు చూస్తున్నావో, నీ పిల్లల మీద ఏగ వాళ్ళకుండా దోమ వాళ్ళకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి ప్రయోజకులు చేసావో, ఆ పిల్లలే నీ గుండె మీద తన్నుతుంటే, ఆ పిల్లలే నా కోసం ఏం చేసావని చెప్పి మిమ్మల్ని నిందిస్తుంటే మీకు ఎంత పెయిన్ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. అంతకు మించిన బాధ దేవుని హృదయంలో ఉంది. ప్రాణం పెట్టిన దేవుడే, రక్తం గార్చిన దేవుడే, అర్హత యోగ్యత లేకపోయినా ఇదిగో నా కుమార్తె వెళ్తుంది అని ఒక దూతను ఆజ్ఞాపించి నీ ప్రయాణాలన్నింటిలో కూడా, నీ రాకపోకలన్నింటిలో కూడా ఏ వాహనము, ఏ ఎదురుగుప్ప తగలకుండా నీ మార్గములను సరళం చేయడానికి నీ ముందర దేవుడు తన దూతను పంపిస్తుంటే, దేవుని ప్రేమ అంటే చులకన సిస్టమ్ నీకు బ్రదర్స్, చులకన. హల్లెలూయా. ఒక మనిషికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడైనా దేవునికి ఇచ్చావా? నువ్వు ఒక ఎగ్జామ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడైనా దేవునికి ఇచ్చావా? నీ బంధువులు స్నేహితులకి ఇచ్చే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఎప్పుడైనా దేవుని సన్నిధికి, దేవుని ప్రభావానికి ఇచ్చావా నువ్వు? ఈ విషయంలో మనం లెక్క చెప్పొద్దా? దేవుడు తన సమస్తాన్ని మన కోసం ధారపోస్తే, మన పనులు చూసుకుని, మన ఫంక్షన్లు చూసుకుని, మన బంధువులు చూసుకుని, మన అక్క చెల్లెలను చూసుకుని, వాళ్ళందరిని చూసుకుని ఆఖరణ ఖాళీ ఉంటే వస్తావు దేవుని సన్నిధికి. నీకు ఉద్యోగం ఇచ్చిందే దేవుడు, నీకు బంధువులు ఇచ్చిందే దేవుడు, నీకు స్నేహితులు ఇచ్చిందే దేవుడు. అటువంటి దేవుడికి నువ్వు లెక్క చెప్పొద్దా? నువ్వు చెప్పలేవద్దు, మీరే చెప్పండి. 100కి 1000% చెప్పాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు మన దేవుని తిరగబడాలా దేవుడి మీద, ఆయన క్వశ్చన్ చేయాలి. ఏంటి ప్రభా ఈ కష్టం ఎందుకు వచ్చింది ప్రభా, ఈ శోధన ఎందుకు వచ్చింది ప్రభా? నువ్వు చేసిందేమో తప్పు, నువ్వు చేసిందేమో పాపం, దేవునికి వ్యతిరేకంగా లేచి పాపం చేశారు. ఆ పాపాన్ని బట్టి ఏదో శోధన వచ్చింది, దానికి కూడా దేవుడు దైవజనుడు అంట. హల్లెలూయా. దేవుని ప్రేమ హద్దులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ. హల్లెలూయా. 4వదిగా యోబు గ్రంథం 39:8 మనం ఎందాక చదివాము. ఇది ఎక్కడ వేస్తుందంట? పర్వతముల మధ్య. చదవమ్మా. పర్వతములు పంకియే, దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుక్కుని. పచ్చని మొలకలు ఎక్కడ వెతుకుతుందంటే ఇది పర్వతాల్లో వెతుకుతుందంట. పర్వతాల్లో పచ్చని మొలకలు దొరుకుతాయా? హల్లెలూయా. చాలా మంది సమాధానం కావాలి, స్వస్థత కావాలి, నెమ్మది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని తిరుగులాడుతున్నారు చాలా మంది. హల్లెలూయా. రండి యేసయ్య కాళ్ళ కాడికి. దీవించే దేవుడైనా, ఆశీర్వదించే దేవుడైనా. ఎందుకు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అంటే, దీవెనలు ఆశీర్వాదాలన్నిటికీ కారణం ఆయన. ఎందుకంటే కలిగి ఉన్నవన్నీ ఆయన మూలంగానే కలిగినవి. ఆయన లేకుండా ఏమీ కలగల, సమస్తము ఆయన మూలంగానే కలిగినాయి. ఓకే, సమస్తము ఆయన మూలంగా కలిగినాయి అంతే. చేరే తల్లి చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. రోమపత్రిక 8:39 ఈ మాటకి, ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఎడబాయిని ప్రేమ, పగిలిపోని ప్రేమ, హల్లెలూయా, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. మీరు ఎక్కడ మేస్తున్నారో నాకు తెలియదు. చాలా మంది హల్లెలూయా సత్యం ఉన్నా కాడేమో ఉండరు,
ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పేగాడ ఉండరు. ఇది ఖచ్చితము, ఇది అపోస్తుల బోధ, వాక్యం ఆధారంగా ఎలా జీవించాలి, వాక్యములు ఎలా ఉంది, ఎలాగే ఉండాలని చెప్పే కాడ ఉండరు. హల్లెలూయా. నువ్వు ఏది చేసినా పర్లేదు, కానుకివ్వు, నువ్వు ఏది చేసినా పర్లేదు, దశంభాగము నువ్వు ఏది చేసినా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నా పర్లా, నువ్వు ఎలా ఫంక్షన్ చేసుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదు అన్న చెప్పారు చూస్తావా, వాళ్ళ దగ్గర బలమని అంటారు. హల్లెలూయా. చెప్పండి, చిన్న మాట, నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ ఉంది, డాక్టర్ చెప్పాడు నీకు షుగర్ ఎంత ఉంది, పంచదార తినకూడదు, స్వీట్ తినకూడదు, రైస్ తినకూడదు, నువ్వు ఇవే తినాలి, ఎలాగే ఉండాలి అని చెప్తే, అమ్మో అవునా అని చెప్పి ఆ డాక్టర్ మీద కొద్దిగా భయం ఉంటుంది. హల్లెలూయా. నీకు షుగర్ ఉంది అయినా పర్లేదు, నువ్వేది తిన్నా పర్లా, రోజు కేజీ స్వీట్ తిను, రోజు కేజీ పంచదార తిను, నువ్వు ఎలాగైనా తిను, ఎలాగైనా నడు, ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు, పర్లేదు అని చెప్తే, హల్లెలూయా, వీళ్ళిద్దరిలో ఏ డాక్టర్ నచ్చుతారు మీకు చెప్పండి, మీరే చెప్పాలి. షుగర్ ఉన్నా స్వీట్ తినొచ్చు అన్న డాక్టర్ నచ్చుతాడా? షుగర్ ఉంది, నువ్వు స్వీట్ తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు తక్కువ మాట్లాడాలి, జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలనేవాడు నచ్చుతాడు. ఏంటి చెప్పండి అండి, మీకు మాటలు రావండి, ఇంటికాడైతే కిలోమీటర్ వెళ్తుంది కదా మీ స్వరం, ఉపవాసం మీరున్నారు నేనున్నా తెలియదు కానీ చెప్పండి, నాకంటే నీరసంగా ఉన్నారు మీరు మామూలు కాదు. హల్లెలూయా. కొద్దిగా చెప్పండి అండి, ఎవరు నచ్చుతారు మీకు? తినమన్న డాక్టరే నచ్చుతారు. హల్లెలూయా. తింటున్నావు, డాక్టర్ గారు తినమన్నారు కదని చెప్పి ఆ పప్పులు ఈ పప్పులు, దాంట్లో పంచదార, నెయ్యి, తేనె అన్నీ వేసేసుకుని తినేది. హల్లెలూయా. లోపల కుళ్ళు ఎవరికి పడుతుంది చెప్పండి? డాక్టర్ చెప్పండి, డాక్టర్ గారు బాగానే ఉన్నాడు కదా, పోయేదెవరు చెప్పండి, పోయేదెవరు? మరలా ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఏ హాస్పిటల్కి వెళ్తారు? నీకు అనుకూలంగా చెప్పున్నాడు, నీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఇదిగో నీకు ఇంజక్షన్ చేయాలి అని చెప్తే డాక్టర్ ఇంజక్షన్ వద్దు, నేను టాబ్లెట్ ఇవ్వు అనుకో. హల్లెలూయా. టాబ్లెట్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తావు, పొడిచే డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్తావు, ఎందుకంటే నీ మాట వింటున్నాడు కాబట్టి. హల్లెలూయా. నీ మాట వినేవాడి దగ్గరికి నువ్వు వెళ్తావు. నీకు కావాల్సింది నీ మాట వినేవాడు కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు, బాగు చేసేవాడు నీకు కావాలి, నీ తప్పు నీ ముందు పెట్టేవాడు కావాలి, పడిపోతున్నప్పుడు పాడైపోతున్నప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు నీకు కావాలి, సరైన ఆలోచన చెప్పేవాడు కావాలి. అలా చెప్పేవాడే ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మ. అందుకే ఆత్మ నడిపింపులు ఉన్న దైవజనుడు మాటలో మనం ఉండాలి, ఆత్మ నడిపింపులు ఉన్న దైవజనుడు నాయకత్వంలో మనం ఉండాలి. నువ్వైనా నేనైనా. హల్లెలూయా. చెప్పండి, బాగా చెప్పండి. మీరు ఏ వాక్యాలు వింటున్నారో, మీరు ఏ నడిపింపులు ఉన్నారో నాకేం తెలియదు, మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఆదివారం వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక క్లారిటీ లేదు మీ విషయంలో, మీరు దేవునికి జాగ్రత్తగా లెక్క చెప్పుకోండి. హల్లెలూయా. రోమపత్రిక 8:39 ప్రకారం ఎవడు దేవుని ప్రేమలో నుంచి నన్ను ఎడబాపేది? హల్లెలూయా. ఎడబాయిన ప్రేమ, విడువని ప్రేమ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అరణ్యంలో తిరుగుతున్నావా? ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నావా? స్వస్థత కోసం వెతుకుతున్నావా? వైద్యుల కోసం దగ్గరికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నా ఏమీ పొందలేవు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో, ఎడబాయిన ప్రేమతో, విడువని ప్రేమతో దేవుడు చేతులు చెప్ప నేను పిలుస్తున్నాడు. రోమా 8:39 ప్రకారం ఇప్పుడే నేను పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. రండి, దేవుని ఎదుగు పరిగెత్తుకుంటున్నాడు. ప్రభా, నా సొంత జ్ఞానంతో, సొంత మాటలతో, నా బలముతో, నా ధనముతో, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను అరణ్యంలో ఉన్నా, అరణ్యంలో పర్వతాల్లో పచ్చిక బయలు ఎదుగుతున్నాను, నాకు నెమ్మది సమాధానం నేను కోల్పోయాను. ఇదిగో మరలా నేను నీ వైపు తిరిగాను, మరలా నేను నీ తట్టు తిరిగాను. నువ్వు నన్ను దీవించను, దేవునికి అప్పగించుకోను, దేవుని ప్రేమకు అప్పగించుకోను. దేవుడు అద్భుతం చేస్తాడు. చదువులో తల్లి చెప్పండి. హల్లెలూయా. 5వది మార్క్స్ వార్త 11:2 కట్టబడిన గాడిద. రాయండి, ఆ గాడిద ఎలా ఉందో తెలుసా? కట్టబడింది. హల్లెలూయా. ఈ రోజున మనుషులు పాపపు కట్లు, రోగపు కట్లు, అస్వస్థత, లోకం అనే కట్లు, వ్యసనాలు అనే కట్లు, వాస్తులనే కట్లు, కులం అనే కట్లు. లోకం చూడండి ఎన్ని కట్లు ఉన్నాయోనండి. పెళ్లి చేయాలంటే మా కులం ఏంటి, మీ కులం ఏంటి అంటారు. హల్లెలూయా. ఎన్ని కట్లు ఉన్నాయి మనిషి మనసులో, జీవితంలో, శరీరంలో. శరీరానికేమో రోగము, తెగులు అనే కట్లు, మనసుకేమో కులాలు అనే కట్లు, నువ్వెంత నేనెంత అనే కట్లు, డబ్బు అనే కట్లు. మనసుకు సంబంధించిన కట్లు మనసుకు ఉన్నాయి, శరీరానికి సంబంధించిన కట్లు శరీరానికి ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మకు సంబంధించిన కట్లు కూడా ఉన్నాయి. కట్టబడిన గాడిదని దేవుడు విడిపించాడండి.
దీనికి సాదృశ్యంగా ఇర్మియా గ్రంథం 31:3 సాక్ష్యం ఇస్తుంది. శాశ్వతమైన ప్రేమ. నువ్వు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా దేవుడు నేను పిలుస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు రాగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి కట్లు దేవుడు తుత్తు నిలువ చేస్తాడంటే. హల్లెలూయా. నీ జీవితంలో ఏ కట్లు ఉన్నాయో రండి, దేవుని ప్రేమ నేను పిలుస్తుంది. అందుకే దేవుని ప్రేమ ఇదిగో ప్రియులారా. హల్లెలూయా. శిలువ వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ రోగాల కోసం, మీ వ్యసనాల కోసం ఆయన శాపగ్రస్తులకు రాలేడు. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని యెషయా గ్రంథం 53:5-6 వచనాలు సాక్ష్యము. మీకు స్వస్థత కావాలా, సమాధానం కావాలా, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావో నీ కట్లు విప్పగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆ రోజు 2026 సంవత్సరాల కిందట భూమి మీద కూర్చున్న యేసు, ఆయన ఎటు వెళ్తుంటాడు రోగులు ఆయన దగ్గరికి తీసుకొచ్చి పడేసేవారు. ఆయన ఎక్కడ ఉపదేశం చేస్తుంటే అక్కడ రోగులను, చాతబడి దురాత్మ ప్రభావాలతో బంధించబడిన అనేక ప్రజలను తీసుకొచ్చి యేసు ప్రభు కాళ్ళగడ పడేసేవారు. హల్లెలూయా. ఆయన అనేకులను స్వస్థపరిచినట్లుగా వాక్యంలో రాయబడింది. ఆయన చేసిన సూచక కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు నలు దిశలకు వ్యాప్తి చెందినట్లుగా వాక్యంలో రాయబడింది. ఈరోజు నేను మరలా నేను ప్రకటిస్తున్నా, 2026 సంవత్సరాల కిందట రోగ రుగ్మతల చేత, బంధకాల చేత, కుష్టు చేత, వ్యాధుల చేత, బాధల చేత బంధించబడిన ప్రజలను ఏ యేసైతే విడిపించి బాగు చేశాడో ఆ యేసే బ్రతికిన దేవుడు, ఆ యేసే మనల్ని బాగు చేసే దేవుడు, ఆ యేసే మనతో మాట్లాడుతున్నాడు. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తానని అంటున్నాడు దేవుడు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఏ అప్పులనే కట్లు ఉన్నాయి, ఎలాంటి ఆర్థిక కట్లున్నా ప్రభు దగ్గరికి రండి. గర్భఫలం లేకున్నా, నిరుద్యోగిగా ఉన్నా, సమాధానం లేకున్నా, నెమ్మది లేకున్నా, నీ జీవితంలో ఏ కట్ల చేత నువ్వు సఫర్ అవుతున్నా వాటన్నిటికీ సమాధానం, స్వస్థత దేవుడే, అభయము దేవుడే, ఆధారం దేవుడే, ఆయనే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. శాశ్వత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించిన ప్రేమ, ఎవ్వరు చూపించిన ప్రేమ దేవుడిని అడ్లు చూపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ అర్థం చేసుకోండి. 5వ మాట చదివింది కదా, 6వ మాట, లాస్ట్ మాట రాయండి. దేవుని బలికి పనికిరాని గాడిద. దేవుని బలికి పనికిరాని గాడిద. నిర్గమకాండం 13:13 ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి గాడిద పిల్లను వెల్ల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవుల్లో, మనుషులు కూడా ప్రతి తొలిచూలు పిల్లలు దేవునివండి. అదొక ఆచారం. అది ఆ రోజుల్లో ప్రతి తొలిచూలు పిల్లలను దేవునికి సమర్పించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. ఇక్కడ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ అన్ని చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి కాబట్టి తెలుసా, గాడిద అపవిత్రమైన జీవి, దాని పిల్ల ప్రతిష్ఠించడానికి వీల్లేదు. గాడిదను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి గాడిద అయోగ్యమైనది. కాబట్టి గాడిదకు బదులుగా బల ఇచ్చి ఒక గొర్రె పిల్లను కొని గాడిదకు బదులుగా గొర్రె పిల్లను దేవునికి ప్రతిష్ఠించాలని వాక్యం చెప్పాను. హల్లెలూయా. బలికి మనం పని చేయం. ఆ గొర్రె నువ్వు నేనే. నా పాపము నేను మొయ్యలేనని, నీ పాపం నువ్వు మొయ్యలేవని, నా పాపాలకు సంబంధించిన వెల చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదని, నీ పాపములకు సంబంధించిన వెల చెల్లించడం నీ దగ్గర ఏమీ లేదని తెలుసుకుని, మనం అయోగ్యులమని, అనర్హులమని తెలుసుకుని మనందరికి బదులుగా దేవుడి లోకంలోకి వచ్చాడు. అందుకే లోక పాపము మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల ఈయన్నే. యోహాను సువార్త 1:29 వచనం. మరుణ యేసు యోహాను యొద్దకు రాగానే చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. యోహాను 1:29 సాక్ష్యం. హల్లెలూయా. ఎక్కడ నిర్గమకాండం 13:13 చదివాం. గాడిదకు బదులుగా వెల ఇచ్చి, అండర్లైన్ చేయండి, వెల ఇచ్చి కొనబడిన ఒక గొర్రె పిల్ల కావలెను. ఆ గొర్రె పిల్ల గాడిదకు ప్రతిగా, విన్నారా? గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల కొనబడాలి. ఆ గొర్రె పిల్ల ఈ గాడిదకు ప్రతిగా ప్రతిష్ఠించబడాలి. గాడిదలు మనమే, పాపులు మనమే, అయోగ్యులు మనమే. మన పాపాల కోసం, మనం చేసిన దౌర్భాగ్యకరమైన పనుల కోసం వెల చెల్లించిన గొర్రె పిల్ల యేసు. బలిపీఠం మీద, సిలువ అనే బలిపీఠం ఎక్కిన గొర్రె పిల్ల యేసు.
చనిపోయిన గొర్రెపిల్ల యేసు, రక్తము చిందించిన గొర్రెపిల్ల యేసు, ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల యేసు. అందుకనే యోహాను 1:29లో గొర్రెపిల్లతో యేసు ప్రభుని పోల్చాడు. యేసు ప్రభు ఎప్పుడైతే యోర్దాను నదిలో ఉన్న ఆ యోహాను దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు, ఆయన నడకను చూసి, ఆయన చూసి తెరవబడిన నేత్రములతో, దేవుని అతీతీయమైన కృపతో, పరిశుద్ధాత్మ శక్తితో రిలీజ్ అయిన ప్రవచనం ఏంటో తెలుసా? లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే. హల్లెలూయా. మనం గాడుదులం, హల్లెలూయా, అయోగ్యులం, బలికి పని చెయ్యం. నా పాపములకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నాలో అర్హత లేదు. ఎందుకంటే తెలుసా, ఒక పాపి యొక్క పాపము క్షమించబడాలంటే నీతిమంతుని రక్తం కావాలి, పరిశుద్ధుని రక్తం కావాలి, పాపము లేని రక్తము కావాలి. తీర్థయాత్రల ద్వారా, పుణ్యస్థానాల ద్వారా, అన్నదాన ధర్మాల ద్వారా పాపం పోదు. పాపముకున్న బలం ఏంటిది? ప్రాణం. హల్లెలూయా. ప్రాణములో పాపం ఉంది. ప్రాణములో ఉన్న పాపం పోవాలంటే ప్రాణానికి బదులుగా ప్రాణం వేల చెల్లించబడాలి, రక్తానికి బదులుగా రక్తం చిందించబడాలి. అందుకనే నీతిమంతుడు ఒక్కడు లేడని, లోకంలో ఉన్న వారందరూ చెడిపోయిన వారని, ఏ మనుషుల్లో నీతి లేదని, ఏ మనుషుడు పవిత్రుడు కాదని, అందరూ పాపులని, నశించిన దాన్ని పాపుల కోసం యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందరి పాపం మోసుకుని పోయిన గొర్రెపిల్ల ఆయన. నీ కోసం, నా కోసం బదులుగా సిలువ అనే మ్రాను పైన ఈ చెయ్యి చాచి కాళ్ళు కింద మేఘలతో కట్టబడి ఆకాశముకి భూమికి మధ్య సిలువ అనే మ్రాను పైన వ్రాలడిన గొర్రెపిల్ల నీకు బదులుగా, నాకు బదులుగా ప్రతిష్ఠించబడింది. ఆయన రాకపోతే నీ సిలువ నువ్వు మోయాలి, నా సిలువ నేను మోయాలి. నా పాపమునకు తగిన శిక్ష, నీ పాపమునకు తగిన శిక్ష మనమే ఫేస్ చేయాలి. అది మనం చేయలేమని తండ్రి ముందే ఎరిగి, అది మన వల్ల అసాధ్యమని ముందే ఎరిగి, ఒక్కగానైనా ఒక్క కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి బలి పశువుగా తండ్రి పంపించాడు. హల్లెలూయా. అందుకే దీని గురించి ఒక జ్ఞానము ఎఫెసీ పత్రిక 3:19, ఎఫెసీ పత్రిక 3:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను, పరదేశులనే ఉండక పరిశుద్ధులతో ఏకపట్టిన స్థానం. అది ఇప్పుడు మనం పరదేశులం కాదు, అలాగే పాఠశాలలం కాదు, పొరుగువారం కాదు, ఇప్పుడు మనం దేవుని ఇంటి వారమయ్యాం. హల్లెలూయా. ఎందుకు దేవుని ఇంటి వారమయ్యాం? యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఉండగా ఆయన, ఇదిగో తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను అనగా, అతి పరిశుద్ధ స్థలముకున్న మధ్యలో ఉన్న తెర రెండుగా చిలుగుపోయింది. తెరను కొట్టివేశాడు దేవుడు, తెరను చింపివేశాడు, అడ్డుగడ్డను తొలగించాడు. ప్రతి మనుషుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి మనుషుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే కృపా భాగ్యం దొరికింది. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలో ఒక్క యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరంలో ఒక్కమారు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు తప్ప ఏ మనుషుడు వెళ్ళడానికి వీలు లేదు. యేసు ప్రభువు వారు సిలువలో వేలాడి చనిపోయి తండ్రికి ఆత్మను అప్పగించిన మరుక్షణమే హల్లెలూయా చీకటి గమ్మింది, భూకంపం కలిగింది, దేవాలయము కదిలింది. దేవాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి మనుషులకు మధ్య ఉన్న తెర రెండుగా చించివేశాడు దేవుడు. హల్లెలూయా. నేరుగా బలిపీఠం మీద ఉన్న ప్రధాన స్థలంలో ఉన్న మనిషిని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకురావడానికి ఆకాశానికి భూమికి మధ్య సిలువ అనే రాళ్ళపైన దేవుడు రాన్నాడు. అందుకే పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరు అనుకున్నాం? ఏర్పరచబడిన వంశము అన్నాడు, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఎందుకన్నాడు? దీని ఉద్దేశించే. ఒకప్పుడు దూరస్థలం అని రాయబడింది వాక్యం, ఇప్పుడు సమీపస్థలం అని చెప్తుంది వాక్యం. ఇప్పుడే మనం చదివాం ఎఫెసీ పత్రిక 3:19, మీరు పరదేశులు కాదు. ఇంకా తర్వాత ఉన్న మాట ఏంటి? పరజనులు కాదు, పరదేశులు కాదు. పరజనులు, పరదేశులు అంటే బయటవారు. హల్లెలూయా. మీరు బయటవారు కాదు, దూరస్తులు కాదు. ఇదిగో మీ పాపముల కోసం, మీ వ్యసనాల కోసం, మీ బలహీనతల కోసం మీ మీద ఉన్న శిక్ష అంతటిని కూడా ఆయన భుజం మీద మోపబడింది. లోక పాపమును మోసుకుని పోయిన గొర్రెపిల్ల యేసు ప్రభు ద్వారా దూరమైన మనము యేసు ప్రభు సిలువ రక్తం ద్వారా దేవునికి దగ్గరయ్యాం. హల్లెలూయా. పోగొట్టుకున్న మహిమ, ఏదైనా తోటలో పోగొట్టబడిన మహిమ,
ఏదైనా తోటలో త్రోసివేయబడిన ఆ గ్యాప్ లేకపోతే ఆ ఖాళీని యేసు ప్రభు శిలువ యాగం ద్వారా మరంత దగ్గరగా దేవునితో మనల్ని సమకూర్చాడు. దేవునితో సంధి చేశాడు ఆయన. తండ్రితో ఏకపరిచాడు ఆయన. తండ్రితో ఐక్యపరిచాడు. హల్లెలూయా. ఈ రోజున మరలా శిలువ ఎందుకండి? దేవుని శోధించడం, దేవుని వాక్యాన్ని చదవకుండా, అర్థం చేసుకోకుండా, బోధను లేకపోతే దైవజనుడు మాటను ఎదిరిగించడం, దేవుని వాక్యానికి వేరుగా జీవించడం, ఒక ఫంక్షన్ చేయాలని ఇంకోటి చేయాలి, దేవుని వాక్యంలో లేనివి చేయటం, ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదమా? నష్టాన్ని తీసుకునేవి, దేవుని బాధ పెట్టేవి కాదు ఇవి. హల్లెలూయా. చరిత్ర లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన. హల్లెలూయా. 5 మాటలు చెప్పా. ఏంటి చెప్పండి? గాడిదే అపవిత్రమైనది, దానికి అర్హత లేకుండా మనల్ని ప్రేమించిన ప్రేమ అని చెప్పాను. రెండోది, గాడిద ఇల్లు అరణ్యం, అది అరణ్యంలో ఉంది, వెతకి వచ్చిన ప్రేమ, అరణ్యంలో ఉన్న మనం వెతకి వచ్చిన ప్రేమ అని చెప్పాను. మూడోదిగా, సాధు చేయబడిన గాడిద, అంటే మాట వినని గాడిద, ఎదిరించిన గాడిద, తిరుగుబాటు చేసిన గాడిద. అటువంటి మనల్ని హద్దులు లేని ఎల్లలు లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించని చెప్పా. 4వది, గాడిద మేత స్థలం అరణ్యంలో ఉందని చెప్పా. అరణ్యంలో పచ్చిక వెతుకుతుంది అది. మనం కూడా లోకంలో ఉన్న మనల్ని ఎడబాయిని ప్రేమతో, విడువని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్పాను. 5వ మాట, కట్టబడిన గాడిద. ఏ కట్టల చేత కట్టబడి ఉన్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి సమస్యకు సమాధానం ఆయన పరిశుద్ధాత్ముడు చెప్పాడు. 6వ మాట, బలికి పనికి రాని గాడిద, విమోచనకు అయోగ్యతమైన గాడిద, విమోచనకు అయోగ్యమైనది, బలికి పనికిరానిది. అలాంటి మన కోసము యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్లగా, బలి పశువుగా, యజ్ఞ పశువుగా శిలువలో వేలాడని చెప్పాడు. చదువు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ గురించి 5 పాఠాలు నేర్చుకున్నాం. హల్లెలూయా. ఇక్కడ 2 పాఠాలు వచ్చింది. ఒకటి, గాడిద అనగా మన పాప స్వభావము, దేవుని ప్రేమ గురించి మాట్లాడాడు. హల్లెలూయా. మన పాప స్వభావాన్ని దేవుడు భరించుతూ ఎలా ప్రేమించాడో 5 పాప స్వభావాలు, 5 దేవుని ప్రేమల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఈ ప్రేమను పొందిన మనము న్యాయమాన్ని ఏం చేయాలి? కీర్తనలో ఒక మాట కోరహ కుమారులు సాక్ష్యం ఇస్తున్నారు. 42వ కోరహ కుమారుల లెసన్ 42వ కీర్తన 1వ వచనం, దుబ్బే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. 2వ వచనం కంటిన్యూ, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా? ఆయన సన్నిధికి. అది చాలు. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అన్న వారిలో ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. మీరు ప్రేమించుతున్నారో లేదో మీకే ఇట్టే అర్థమైపోతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమను పొందిన మనం తిరిగి దేవుని ప్రేమించాలి. ఎవరైతే నేను దేవుని ప్రేమిస్తానని అంటున్నారో వారిలో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? హల్లెలూయా. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా వారి ఇంటికాడున్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా దేవుని కోసం ఆశపడతారు. ఎక్కడ ఉన్న వారు దేవునితో మాట్లాడతారు. ఎక్కడ ఉన్న వారు దేవుని స్తుతిస్తారు. ఎక్కడ ఉన్న వారు దేవుని గణపరుస్తారు. ఈ అలవాటు మీకు ఉందా? హల్లెలూయా. ఎక్కడున్న దేవుడు చూస్తున్నాడండి. ఎక్కడ ఉన్న వాళ్ళు దేవునితో మాట్లాడతారు. ఏ జాబ్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, వారి ప్రయాణంలో కూడా దేవునితో మాట్లాడుతుంటారు. వారి మనసులో దేవునితో మాట్లాడతారు. వారి మనసు దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. హల్లెలూయా. వారు అనాలోచనతో ఉండరాలు. వాళ్ళు దేనికి భయపడరాలు. హల్లెలూయా. భయపడేవారు కాదు దేవుని పిల్లలు. భయపడేవారు కాదు దేవుని ప్రేమించేవారు. వాళ్ళు చాలా సమాధానకరంగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమున్నా లేకపోయినా వాళ్ళు చాలా సమాధానకరంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవునితో మాట్లాడతారు. హల్లెలూయా. రెండోది, వాళ్ళు జీవము కలిగిన దేవునిని ఏం చెప్పండి? తృష్ణగొనుచున్నారు. హల్లెలూయా. తృష్ణగొనుచున్నారు. తృష్ణగొనటం అంటే ఏంటి? ఇష్టపడటం, ప్రేమించటం. హల్లెలూయా. ఆలోచన అంతా కూడా ఇంకా దేవుని గురించి ఆలోచన. ఇంకా నేను దేవుని కోసం ఏం చేయాలి? హల్లెలూయా. నేను ఇంకా ఎంత బాగా వాక్యం చదవాలి, నేను ఇంకా అంత ప్రార్థించాలి, నేను దేవుని స్వరం విన్నా నేను ఇంకా దేవుని మహిమను చూడాలి, ఇంకా మహిమ నుంచి అధిక మహిమ. దేవుని సన్నిధి గురించి తృష్ణ.
ఈ ఇష్టం, ఈ ప్రేమ మనలో ఉండాలి. చాలా మందికి చూడండి, సినిమాలు చూడాలన్నా, ఫోన్లో రీల్స్ చూడాలన్నా గంట అర్ధ గంట చూసిన వాళ్ళకి మొహమాటం ఉండదు, ముఖం కొట్టదు, ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్ట్ పోదు, ఇంకా చూడాలి, ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనకు వస్తే 9 గంటలకు ప్రార్థన అయితే 11 గంటలకు వదిలి 11కి నిమిషం లేట్ అయితే ఎప్పుడు వదులుతారా అనిపిస్తుంది. ఉన్నారా మీలంటల్లో ఈ మనసు? హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించట్లా, నటిస్తున్నావు, మోసం చేస్తున్నావు, వేషధారివి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి. ఇది నేను మిమ్మల్ని అంటలా, వాక్యం చెప్తున్న అంశం ఇది. హల్లెలూయా. నువ్వు ముఖం మార్చుకుంటే నాకేమవుతుంది, తలకి దించుకుంటే నాకేమవుతుంది, నా కళ్ళలోనికి సూటిగా చూసి వాక్యం వెళ్ళలేకపోతే నాకేమవుతుంది? హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు నా కళ్ళలోనికి సూటిగా చూస్తారు. దేవుని ప్రేమించేవారు ముఖములో కదలికలు మారకుండా వాళ్ళు ఈ వాక్యం ముందు ధైర్యంగా నిలబడతారు. ఎస్, నేను యేసుని ప్రేమిస్తాను అంటారు. హల్లెలూయా. నటించేవారు దిక్కులు చూస్తారు, నటించేవారు తలకాయ దించుకుంటారు, నటించేవారు ఇక మొదలైంది ఆట అనుకుంటారు. హల్లెలూయా. తృష్ణ ఉందండి, హల్లెలూయా. యేసుని ప్రేమిస్తున్నారా మీరు? నీతో ఉండే దేవుడైనా నువ్వు ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకల యాత్ర ముగించబడిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత ఆయనే కనపడతాడు. నువ్వు నేను ఉండాల్సిన ఆయనతోనే, ఆయన సముఖంలోనే. ఈ రోజు నుండి యేసుని ప్రేమించండి. కౌరవ కుమారులు అంటారు, జీవము కలిగిన దేవుని ఎడల నేను తృష్ణ కొనిచున్నాను అంటున్నారు. అలా తృష్ణ, హల్లెలూయా, ఉందా తృష్ణ? ఈ ప్రేమ, దేవుని ప్రేమించడం, దేవుని కార్యాలు ఎడలా ప్రేమించడం. వాక్యం చదివేవారు 1, 2 ఇంకా వాక్యం చదవాలి, ఇంకా వాక్యం చదవాలి. వాక్యంలో నుండి ఇంకా సారము రాబట్టాలి. పొట్ట నిండే వరకు ఆహారం ఎలా తింటున్నామో, ఉదయమున సాయంత్రమున వాక్యములో ఉన్న సారము చురుకోవాలి. నువ్వు వాక్యం చదివే అలవాటు ఉందా? దేవుని ప్రేమించడం అంటే వచ్చి వెళ్ళిపోవడం అనుకున్నావు. బాప్టిజం నువ్వు తీసుకునేది అంటే అప్పుడేం తీసుకున్నాడు బాప్టిజం. చర్చ్కు నువ్వు వచ్చేదంటే బోలెడు మంది వెళ్తారు చర్చ్కి. నేను కొన్ని ప్రదేశాలు అనకూడదు కానీ, అంత నాకు ఇష్టం లేదు కానీ, నిరుపయోగం లేని చోటకి ఎంతో మంది వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు? జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని వాక్యం నీ చేతిలో ఉంది. ఆ వాక్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ వాక్యం కోసం ఎంతో మంది చచ్చిపోయారు. దేవుని వాక్యం అందించడం కోసం వారి ఉద్యోగాలు త్యాగం చేశారు, వారి జీవితాలు త్యాగం చేశారు. ఎంతో మంది రక్తము, ఎంతో మంది ప్రార్థన, ఎంతో మంది కన్నీటి బాధతో ఈ పరిశుద్ధ గ్రంథం ముద్రించబడింది. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యంలో ఉన్న సారాన్ని జురుకుంటున్నావా? నువ్వు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని మనసును చదవగలుగుతున్నావా? ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్వరం వినగలగాలి. దేవుని యొక్క ప్రమేయం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని నడిపింపు ఏంటో తెలుసుకోవాలి. కన్ఫ్యూజన్తో ప్రార్థన చేయకూడదు. కన్ఫ్యూజన్తో ప్రార్థన చేసినా పర్లేదు కానీ సమాధానంతో లెగాలి. చాలా మంది కన్ఫ్యూజన్తో మొదలు పెడతారు, అదే కన్ఫ్యూజన్తో లెగుతారు. ఎందుకు ప్రార్థన చేసావో తెలియదు, ఎందుకు ప్రభు నమ్ముకున్నావో తెలియదు, ఎందుకు బాప్టిజం తీసుకున్నావో తెలియదు, ఎందుకు సన్నిధికి వచ్చేస్తున్నావో తెలియదు. దేవునికి నీకు సంబంధం లేకపోతే ఏం తెలుస్తుంది? మారండి. రోజుల్లో యుద్ధములు గురించిన వార్తలు, లాక్డౌన్ ప్రకటించే దినాలు ఉన్నాయి, కరువులు గురించిన దినాలు రాబోతున్నాయి, భయంకరమైన దినాలు రాబోతున్నాయి, ఎన్నడూ చూడని దినాలు రాబోతున్నాయి, ఎన్నడూ ఉద్దేశించని ఉద్దేశాలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు రాకడ గురించిన సూచనలు, ఎలాంటి శ్రమల గురించి మాట్లాడారో అలాంటి కఠినమైన శ్రమలు, కఠినమైన కరువులు దాపరించబోతున్నాయి. బీ టు రెడీ. సిద్ధపడండి దేవుని కోసం. ఇంకా ఏమి తిందామా, ఏమి త్రాగుదాం, ఇంకా ఎంత సంపాదిద్దాం, ఇంకా ఇల్లు కట్టాలి, ఇంకా స్థలాలు కట్టాలి, ఇంకా కార్లు కొనాలి, ఇవి కాదు. హల్లెలూయా. తల్లి చెప్పండి. నేను సింపుల్గా మీ మనోనేత్రాలు తెరిపించడానికి చిన్న మాట చెప్తా. ఇద్దరండి నా దగ్గరికి, జాషువా అన్న, జాన్ బ్రదర్ అని, త్వరగా చిన్న 1 నిమిషంలో ముగించిన మీ కన్నులు తెరవడానికి 2 మాటలు చెప్తా. హల్లెలూయా. అంటే మీకు సత్యం తెలియాలి. నా దగ్గర త్వరగా రండి బ్రదర్. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ధనవంతుడిని ఎవరు పెడమా? ఛాయ
వాయిస్ నాదేనా, నేనే పెడతా, ఎవరిని పెట్టినా జాషువానే పెట్టినా. ఈయన కూడా ఒప్పుకుంటున్నాడు నేనే ఉంటాను, ఇంకా తప్పేం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన దగ్గర చాలా డబ్బు ఉంది, వినాలి, చాలా డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉందో ఆయనకి తెలీదు. ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అంటే నేను చెప్తున్నప్పుడు ఈ నాయకు చూస్తున్నాడు, అందుకే నేను ఆయనకి చూడాల్సి వచ్చింది. ఓకే, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో, ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, ఎంత ఏముందో ఆయనకే తెలియదు. హల్లెలూయా. ఈయనున్నాడంటే ఈయనకి ఏమీ లేదు, ఒక గద్దెల్లో ఉంటున్నాడు, ఏమీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నా ప్రశ్నకి సమాధానం మీ వైపు నుంచి రావాలి. ఈయన దగ్గర చాలా ఉన్నాయి, అసలు ఈయనకి ఎంత ఉన్నాయో ఈయనకే తెలియదు. ఈయన చనిపోయేటప్పుడు ఇతనికి సంబంధించిన ఏదైనా తీసుకెళ్తాడా? చెప్పండి. ఇతనికి ఏమీ లేదు, జీరో. ఇతను చచ్చిపోయినా ఏం తీసుకెళ్తాడా? ఉన్న ఉపయోగం ఉందంటారా? చెప్పాలి, ఒక సత్యం. హల్లెలూయా. రెండు, ఇతనికి అన్నీ ఉన్నాయి, ఏం తింటాడు? పొట్టకి ఎంత పడుతుందో అంతే తింటాడు. ఇతనేం తింటాడు? చెప్పండి. మరి మనకెందుకు? ఆడికి అది ఉంది, ఇది ఉంది, అది తింటాడు, ఇది తింటాడు, ఏం తినలేడు. ఆ మందులతో చచ్చిపోతాడు, రోగాలతో చచ్చిపోతున్నాడు, షుగర్లు, బీపీలతో చచ్చిపోతున్నాడు. ఉన్నదాన్ని ఎలా కాపాడాలని ఇంకా టెన్షన్తో చచ్చిపోతున్నాడు. ఏమీ లేనాడు. ప్రభా నీకు స్తోత్రం అని పచ్చడితో గంజితో తిని హ్యాపీగా బతుకుతున్నాడు. వాళ్ళ డబ్బు ఉన్నప్పుడు తొందరగా చచ్చిపోతున్నాడు, డబ్బు లేనాడు ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడు. ఇక్కడ సత్యమేనండి, అన్నీ ఉన్నాయి, కానీ ఇతను సంపాదించిన దాంట్లో ఏ చిల్లుగా ఇతను తీసుకెళ్తలేదు. ఏమీ లేవు, ఇతను కూడా ఏమి తీసుకెళ్తాడు. ఇద్దరు ఈక్వల్. ఓకే, అన్నీ ఉన్నాయి, ఎకరాల భూములు అన్నీ ఉన్నాయి, కానీ ఇతను తినేది ఆహారమే, ఇతను తినేది ఆహారమే. ఏముంది దీంట్లో? ఇతను ఏం తిన్నా విసర్జించాలి, అతను ఏం తిన్నా విసర్జించాలి. ఇంకేముంది దీంట్లో? ఇంకా దేనికోసం చెప్పండి? దేనికోసం బ్రదర్ సిస్టర్ ఈ లోకంలో మన పోరాటాలు? సంపాదించాలనేగా ఉంది. ఏం తీసుకెళ్తాడా? చెప్పండి. ఇతను తినేది అదే, 5 ఏళ్ళు తినే 4 ముద్దలు, ఇతను తినేది 5 ఏళ్ళతో 4 ముద్దలు, ఈక్వల్. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా జ్ఞానం చెప్తున్నాడు. ఏమి తిందో మన వద్దు. హల్లెలూయా. ఈ లోకంలోనికి మనం ఏమి తేలా తిమోతి, ఇక్కడి నుంచి మనం ఏమి తీసుకుని పోము, అన్నపాన వస్త్రములు కలిగి తృప్తి చెందుదము అన్నాడు. ఆ వాక్యం ఈ కథకి సరిపోవట్లేదా? ఇతను ధరించేది వస్త్రాలే, ఇతని స్థాయిని బట్టి ఇతను వేసుకుంటాడు, అతని స్థాయిని బట్టి ఇతను వేసుకుంటాడు. వస్త్రాలు అనేది మన ఒంటికి మహిమను తీసుకురావాలి, కానీ ఈ లోకంలో గొప్పడిగా చూపించవసరం. ఓకే, హల్లెలూయా. ఇతను వేసుకునే వస్త్రాలు, అతను వేసుకునే వస్త్రాలు, ఇతను తినేది తిండి, అతను తినేది తిండి, ఇతను చేస్తే ఏం తీసుకుని అతను చేస్తే ఉన్నావు అని చూసి ఎందుకు ఆడికి అది ఉంది, ఇది ఉంది, ధనవంతులుగా పుట్టలేదు, అలా పుట్టలేదు, ఇలా పుట్టలేదు, నా బతికిందికే, నా స్థితికి అని కొట్టుకుని చేస్తావు, అలాగే బాధకుని చేస్తావు, నీ తల్లిదండ్రుల మీద పని ఏడుస్తావు. ఇలాంటివి వద్దు. ఓకే, వెళ్ళిపోండిరా. హల్లెలూయా. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నిన్నే దీవిస్తాడు. ఓకే, నువ్వు ఎప్పుడు పక్కన వారితో కంపేర్ చేసుకోవద్దు. నీ పిల్లలు కానీ నువ్వు కానీ ఎవ్వరు కూడా నీ స్థాయి నీ గొప్ప, వాళ్ళ స్థాయి వాళ్ళు గొప్ప. ఎవరి లెక్క వాళ్ళదే. చేతుల తల్లి చెప్పండి. కాబట్టి పారో కుమారులు దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధి కోసం తృష్ణ పడుచున్నారంట. తృష్ణ గునిచున్నారు అనగా ప్రేమ కలిగి ఉన్నారు, ఇంకా ఇష్టం కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి వారికి తృష్ణ ఉందంట. అలా తర్వాత వెంటనే అంటారు, దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి ఎప్పుడు కనబడతాను. అబ్బా, ఈ ఇంట్రెస్ట్ ఉంది అంటే దేవుని సన్నిధికి కనబడాలి. శుక్రవారం అంటే ఎవరు రారు? శుక్రవారం బ్యాటరీలు అయిపోయింది. హల్లెలూయా. శుక్రవారం ఎవరు రారు? ఓకే, పోనీ ఆదివారం అన్న టైంకి వస్తామంటే రారు. ఓకే, దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా? శుక్రవారం ప్రార్థన, ఎన్ని పనులు ఉన్నా సరే నా దేవుని సేవ, దేవుని సన్నిధికి కనబడడానికి ఎలా ఉండాలి మనం? ఆతృత, తృష్ణ, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి కనబడాలి. దేవుణ్ణి ప్రేమించేవారు క్రమములో ఏ ప్రార్థన మిస్ చేయరు. హల్లెలూయా. అవకాశం ఉంటే వస్తాను, అవకాశం లేకపోతే లేదనే వాళ్ళు మోసధారణ, వేషధారణ, వాళ్ళు అబద్ధికులై ఉన్నారు. వాళ్ళు నిజముగా దేవుని ప్రేమించట్లేదు. చాలామంది ఇప్పుడు ఈ మాటకు లోపల నుంచి వచ్చే సమాధానాలు ఏంటో నీకు తెలుసా? నేను ప్రేమిస్తున్నాను లేదా నీకు తెలుసా? లోపల అనుకుంటారు, పైకి అనలేరు వాళ్ళు. హల్లెలూయా. నాకు తెలుసు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో నాకు తెలుసు. దేవుణ్ణి ప్రేమించేవారు స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసు. దేవుణ్ణి ప్రేమించేవారు బిహేవియర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. హల్లెలూయా.
ఖాళీ ఉంటే ప్రార్థనకు వస్తాను, సమయం ఉంటే ప్రార్థనకు వస్తాను, సమయం ఉంటే పరిచర్యకు వస్తాను, సమయం ఉంటేనే నేను ఏదైనా చేస్తాను, సమయం ఉంటేనే సువార్త చేస్తాను, సమయం ఉంటేనే మీటింగ్కి వస్తానంటే నిన్ను ఎవడు రమ్మన్నాడు? కూర్చో. దేవుని ప్రేమించేవారు వస్తారు. కోరహు కుమారులు, తండ్రి ఏమో తిరుగుబాటు స్వభావం, కానీ కోరహు కుమారులేమో 11 కీర్తనలు రాశారు. హల్లెలూయా. ఈ 42వ కీర్తనలు ఎంత అద్భుతమైన మాటలు చెప్పారో తెలుసా? దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నేను నీ కోసం ఆశపడుతున్నాను అంటారు. దేవా నీ సన్నిధిలో జీవము కలిగిన దేవా నీ సన్నిధిలో నేను తృష్టగనుచున్నానంటారు. మూడోదిగా అంటున్నారు, నీ సన్నిధిలో నేను కనపడవాలనని. నీ సన్నిధికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు నీ సన్నిధిలో నేను ఆరాధిద్దామా, ఎప్పుడు నీ సన్నిధిలో సమాజముగా కూడుకుని చేతులెత్తి నా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిద్దామా అని ఎదురు చూస్తున్నాడట. ఎలాంటి ఆరాధన, ఎలాంటి క్రమం ఉందా మీకు? హల్లెలూయా. ఆరాధన అంటే ప్రాణాత్మ దేహాలు దేవుని సన్నిధిలో కుమ్మరించేసి ఒట్టి చేతులతో ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఎందుకు నింపడు దేవుడు అన్యాయస్తుడా? కుమ్మరించగలిగిన దేవుని మహిమ వస్తుంది. నేను చేపెట్టే అవసరం నెత్తి మీద దేవుడే నేను అభిషేకిస్తాడు, దేవుడే నేను స్వస్థపరుస్తాడు. నువ్వు ఏకీభవించే దాంట్లోనే తేడా ఉంటుంది. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని మీద ఆనుకోగలిగితే, రోగిగా వచ్చావు నా రోగమును దేవుడు బాగు చేయగలడని విశ్వాసంతో నువ్వు ఆరాధన ఏకీభవించగలిగితే దేవుని సముఖం నీ మీదకి దిగుద్ది, అద్భుతము జరుగుద్ది, స్వస్థత వస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు వచ్చిన మనస్సు మీద దేవుని కార్యాలు కేంద్రీకృతం అవుతాయి. నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో నాకు తెలియదు. నువ్వు మంచి హృదయంతో దేవుడు నాకు ఇవ్వగలుగుతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు ఈ రోజున ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను అభిషేకిస్తాడు. సిద్ధపాటుతో పరిశుద్ధతమైన స్థితితో దేవుని సన్నిధిలోకి వచ్చి సాష్టాంగంగా పడగలిగితే దేవుడు నువ్వు పెట్టుకున్న ఆశను ఎప్పుడు కూడా తృణీకరించడు. నీ ఆశనకు తగిన అద్భుతమును నువ్వు పొందుకోబోతున్నావు. నీ విశ్వాసమునకు తగిన అద్భుతాన్ని పొందుకోబోతున్నావు. ఎందుకని తెలుసా? మనుషులు నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన మీద ఏ నమ్మికతో వచ్చావో ఆ నమ్మిక ఆయనకు తెలుసు. నువ్వు ఏ హృదయంతో వచ్చావో ఆ హృదయం ఆయనకు తెలుసు. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని మనం ప్రేమించేటప్పుడు ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉండాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు కనబడాలి, దేవుని క్రమానికి ఎప్పుడు వెళ్ళాలి, దైవజనుడు ఇంకా 4 మాటలు చెప్తే పోండి, ఇంకా కాసేపు ఆరాధన జరిగితే పోండి, ఇంకా సమాజం ఎప్పుడు ఉండి వెళ్ళే కదా, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతిరోజు ఇంటికాడికి కూర్చోవాలి కదా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటే బాగుండు. ఈ మనసు చాలా మందికి ఉండదండి. ప్రార్థన అవటమే కళ్ళు మూసి తెరుసులు ఆమెను కూడా అన్నండి 4 కిలోమీటర్లు వెళ్ళిపోతారండి ఇంటికి. 4 కిలోమీటర్లు వెళ్ళిపోతారు, ఇంకో 2 కిలోమీటర్లో ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. హల్లెలూయా. దేవుని మన ఎక్కడ ప్రేమిస్తున్నామండి? ఆదిమ సంఘాన్ని చూడండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటో నేర్పిస్తారు. బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్న అపోస్తుల కార్యాలు చదవండి, సువార్తలు చదవండి, పౌలు రాసిన పత్రికలు చదవండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుస్తుంది. మీ దగ్గర డబ్బులుంటే అవి ఇవి కొనుక్కునే బదులు మిషనరీ పుస్తకాలు కొనుక్కుని చదవండి. వాళ్ళు దేవుని కోసం ఎలా ప్రాణార్పణంగా ఉపయోగపడ్డారో, దేవుని కోసం ఎలా వాళ్ళు కరిగిపోతూ వాళ్ళు వెలిగారో, ఎన్ని ఆత్మలు రక్షించారో మిషనరీ పుస్తకాలు చదివితే మన జీవితంలో మనకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. అర్రే దేవుని కోసం వాళ్ళు అంతగా వాళ్ళు కరిగిపోతే నేనేమి చేయలేకపోయాను అనే ఆలోచన ఒక మిషనరీ గురించి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు బైబిల్ చదవండి. ఇంకా అవకాశం ఉంటే మంచి మంచి మిషనరీ పుస్తకాలు చదవండి. దేవుని ప్రేమించడం నేర్చుకోండి. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడులో స్థిరపరిచి ఫలింపు చేయగాక. అందరు లేచి నిలబడండి.